హరి ఓం. మాతృభ్యో నమ, పితృభ్యో నమ, ఆచార్యదేవేభ్యో నమ, ఋషిభ్యో నమ, గురుభ్యో నమ. ప్రియమైన యూట్యూబ్ శ్రోత ద్వారా 4 రోజుల విశ్రాంతి అనంతరం మిమ్మల్ని కలుసుకుంటున్నాను. సంతోషం. ఇప్పుడు రశ్మిమాలలో ఉన్నాం. తేజోవంతులైన వారు, శక్తివంతులైన వారు, మహిమాన్వితులైన వారు, ఋషులు కావచ్చు, దేవతలు కావచ్చు, సిద్ధులు కావచ్చు, వారి మేధస్సు అంటే మెదడు చుట్టూ, తల చుట్టూ సుదర్శన చక్రం లాంటి ఒక వలయం తేజోరూపంగా ప్రకాశిస్తుంది. ఈ జ్ఞానులు మాత్రమే కనుక్కోగలుగుతారు, అందరికి కనపడదు. ఈ రశ్మిమాల 360 దినాలు ప్రతిగా 36 అని చెప్పాను. 36 మహిమాన్విత విద్యలే. ఇప్పుడు కన్యాలబ్ధ విద్య అని ఒక్కోరికి ఒక్కో భావన ఉండొచ్చు. కొందరు అందం కావాలని కోరుకోవచ్చు, మరికొందరు ధనం కావాలని కోరుకోవచ్చు, మరికొందరు విద్య కావాలని కోరుకోవచ్చు, భార్య ఉద్యోగం ఇస్తే బాగుండొచ్చు, జవ్వనవతి కావాలని కోరుకోవచ్చు. ఇలా అనేక అభిరుచులను బట్టి వధువును వరుడు నిర్ణయించుకుంటుంటారు. ఇక తల్లిదండ్రుల ఆజ్ఞ పైన పూర్వం రాజుల కొరకు స్వయంవరాలు ఉండేది. రాజకుమార్తెలు వచ్చిన రాజకుమారులు ఎవరిని అయినా కోరుకోవచ్చు. అలానే వివాహం కాని పురుషులకు త్వరగా వివాహం కావాలంటే ఎన్నో విద్యలు ఉన్నాయి. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర అంటే మాంగళ్యం రక్షణ కలుగుతుంది, అనుకూలవతి అయిన భార్య వస్తుంది. అలాగనే శుక్రజపం చేయండిరా, వివాహకారకుడు మంచి భర్తనిస్తాడు. ఆడవాళ్ళకైతే మగవాళ్ళకు మంచి భార్యనిస్తాడు. ఇప్పుడు కన్యాలబ్ధ విద్య. పెళ్ళిగాని యువకులు ఈ మంత్రం పఠించినట్టయితే ఉత్తమ గుణములు గల కన్య లభించగలదు. ఇప్పుడు కాలం ఎట్లా మారిందంటే కొడుకులే కావాలని కోరుకుంటుంటే స్త్రీల సంఖ్య తగ్గిపోతుంది. అందుకని యువకులు ఎక్కువైనారు, యువతులు తక్కువైనారు. అందుకయ్యే ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంది. అందుకై మగవారికే పెళ్లి కావడం కష్టంగా ఉంది. రూపముండి, విద్యముండి, ఉద్యోగముండి, చదువు సంస్కారం ఉండి కూడా కాకుండా ఉన్నాయి. వారికి ముఖ్యంగా ఈ విద్య అత్యవసరం. ఓం గంధర్వరాజా విశ్వావసో మమ అభిలషితం కన్యాం ప్రయచ్ఛ స్వాహ. గంధర్వరాజు అయిన ఓ విశ్వావసు, మమ అభిలషితం నేను కోరుతున్నటువంటి కన్య నాకు లభించుగాక. నేను ఏ గుణములు ఏ హంగులు కావాలని కోరుకుంటున్నానో అటువంటి అమ్మాయి నాకు భార్యగా లభించుగాక అని హృదయంలో విశ్వావసును భావించాను. ఈ సంవత్సరం పేరు కూడా విశ్వావసు. ఇది గంధర్వరాజు. దీని కోరుకున్న వివాహాలు అవుతాయి. నిజంగా నిన్న ఈరోజు ఒక్కొక్క బాపనగా 10 పెళ్ళిళ్ళు చేస్తే కానీ జరగలే. అన్ని వివాహాలు అవుతున్నాయి ఈ సంవత్సరం. అది విశ్వావసు ప్రభావం. కన్యాం ప్రయచ్ఛ స్వాహ మమ అభిలషితం, నేను కోరుతున్న కన్య నాకు లభించుగాక అంటున్నాడు. ఇక 8వ విద్య మార్గ సంకటహారిణి. మనం వెళుతూ ఉంటాం, రైలు ఎక్కి ప్రయాణం చేస్తుంటారు ఆడివాళ్ళు.
ఓ 10 మంది రౌడీలు మెడలో గొలుసులు అవి దోచుకుంటే పర్లే, మానం కూడా దోచుకొని పోతున్నారు. ఇంత దరిద్రంగా తయారైన ఈ సమాజంలో ఆ ప్రయాణం చేసేటప్పుడు బాధలు రాకుండా ఉండాలంటే ఈ విద్య అవసరం. ఓం నమో రుద్రాయ. పథి పదే మార్గమధ్యంలో, పథి అంటే నడుచువాడు, బాటసారికి మార్గమధ్యంలో. స్వస్తి మాం సంపారయ. స్వస్తి మాం స్వస్తి, మాకు మార్గమధ్యంలో శుభమగుగాక, కంటకాలల్లా దాటిపోవుగాక. ఇది మార్గ సంకటంలో పోగొట్టున్నది. దీన్ని ఫాలభాగంలో రుద్రుణ్ణి అనుకోవాలి. రుద్రుడే నిజంగా నిషాద రూపంలో పూర్వం అరణ్య మార్గాలు మార్గమధ్యంలో రక్షిస్తాడు. ఇక తారా విద్య, ఇది సింధు నాగరికతలో ఈ అమ్మ బయటపడింది. ఇప్పటికి కూడా ఈమె పూజలు నేపాల్, చైనా, టిబెట్ బౌద్ధ మత ప్రాంతాల్లో ఉంది. బౌద్ధంలో ఇది గొప్ప దేవత. ఓం తారే, తార అంటే నక్షత్రం. తుత్తురే తురే స్వాహ. త్వరగా మా అవరోధాలలో కూడా పోగొట్టు. బురదలు ఎక్కువైనాయి. ఈ జలోపద్రవం నుంచి బయటపడతామా లేదా అనుకుంటున్నాం. ఈ జలోపద్రవం నుంచి రక్షించు. తార అంటే తరింపజేయునది, నదిని దాటించున్నది. ఈ తారాని మన అమ్మ స్వర్ణగిరి పైన ఓ తటాకంలో భక్తులను పరీక్షించి దాటిస్తుంది తార. సీతాలోని తా, రాముల్లోని రా గలుస్తే తార అవుతుంది. విష్ణు అవతారంలో తరింపజేసే అవతారం ఏదంటే రామావతారం. అందుకే ఆయనకు తారక రాముడు అని పేరు. అది ఇక్కడ. ఇంకా నామత్రయీ విద్య, ఇది కరోనాలో ఎక్కువ ఉపయోగపడింది. మన ప్రధాని కూడా చేశాడు. అచ్యుత, అనంత, గోవింద, ఇవి 3 విష్ణునామాలే. అచ్యుతుడు అంటే మన శరీరంలో ఏ భాగానికి నష్టం కలగకూడదు, చ్యుతి కలగకూడదు. అనంతుడు అంటే అంతం ఉండకూడదు, మరణం కూడా ఉండకూడదు. గోవింద అంటే సాధువులకు ఉపయోగపడాలి. ఈ 3 నామాలకు 3 అర్థాలు ఉన్నాయి. ఈ మంత్రమును వలన మహావ్యాధి కూడా పారిపోవాల్సిందే. కలరా, మశుచి, కరోనా వ్యాధి వంటివి కూడా నయమైనాయి. ఇది నామత్రయం. గణపతి విద్య. ఇప్పుడు గణపతిని ఎన్నో చోట్ల పూజిస్తుంటాం. అధర్వణ గణపతిని, ఆయన గురించి గొప్పగా యూట్యూబ్లో ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరబరద సర్వజనమే వశమానయ స్వాహ అనేది మంత్రం. శ్రీం తెలుసు, హ్రీం తెలుసు, క్లీం తెలుసు. గ్లౌం అనేది గణపతి మంత్రము, వారాహి మంత్రం కూడా. గ్లౌం అన్నా ఒకటే, గమ్ అన్నా ఒకటే గణపతి. వరవరద, వరములు ఇచ్చువారిలో శ్రేష్ఠుడైన ఓ గణపతి. సర్వజనం మే వశమానయ, సర్వజనులు నాకు వశమవుతూ చెయ్యి. మహాగణపతి విద్య అంటారు. ఊహలకు అనగా కోరికలకు వ్యతిరేకంగా ఆటంకాలు కడిగితే ఆ అవరోధాలు, ఆటంకాలు అన్నీ పరిహరించి కోరిక తీర్చేవాడు, సిద్ధి, కార్యసిద్ధి చేసేవాడు, తగిన బుద్ధిని ప్రసాదించేవాడు. వాళ్ళిద్దరు భార్యలు కాదు, కార్యసిద్ధి అన్నమాట. ఇక
తండ్రి అయితేనే కొడుకైతేనే తండ్రి చెప్తున్నాడు శివతత్వ విద్య. శివం అంటే శుభము. ఆయనకు శంభుడు శంకరుడు అని పేరు. శం అంటే సుఖము, సంపద, ఆనందం, ప్రశాంతత. ఓం నమః శివాయై చ, ఓం నమః శివాయై చ నమః శివాయ. శివాయై అంటే అమ్మది, శివాయ నమః అంటే అయ్యది, శివాయై నమః అంటే అమ్మది. అంతే. ఈ రెండు కలిస్తే ఓం నమః శివాయై చ నమః శివాయ 12 అక్షరాలు. అంటే ఇద్దరి ఐక్యతా రూపం. శివతత్వ విమర్శని హృదయంలో చేయాలి. ఇది 12 అక్షరాల మంత్రం. శుభకారులైన పార్వతీ పరమేశ్వరుల విద్య ఇది, అర్ధనారీశ్వర విద్య. నేను ఎక్కువ మా దేవాలయంలో చెప్తుంటా, చేయిస్తుంటా. శివాయై చ నమః శివాయ, ఓం శివాయై చ నమః శివాయ, ఓం నమః శివాయై చ నమః శివాయ. ఇక మృత్యుంజయ విద్య. దీనికి మళ్ళీ ప్రత్యేకంగా మనం ఆమ్నాయ విద్యలో తెలుసుకోపోతాం. ఇప్పుడు స్వల్పంగా తెలుసుకోండి. ఓం జూం సహ మాం పాలయ పాలయ. జూం సహ, నేను దినం ప్రదక్షిణం అమ్మకు చేస్తున్నానంటే ఓం జూం సహ, ఓం జూం సహ. మాం పాలయ పాలయ, ఇది 12 అక్షరాల మంత్రం. మృత్యురేషా విద్యా ఫాల, మృత్యువుకు సంబంధించినటువంటి విద్య ఇది. 10 అక్షరాల మంత్రం. మృత్యువునకే మృత్యువు కలిగించు విద్య. మార్కండేయుల విద్య కూడా మృత్యువును జయించవచ్చును. మార్కండేయుడు ఓం నమః శివాయ అన్నాడు, త్రయంబకం యజామహే అన్నాడు. అలాగా ఇది కూడా ఫలభాగంలోనే భావించాలి. ఇక శృతిధారిణి విద్య. వయస్సు పెరిగే కొద్దీ చెవులు పనిచేయవు, కళ్ళు సరిగా పనిచేయవు. స్పష్టంగా శబ్దం వినపడాలి అంటే ఇది కావాలి. ఓం నమో బ్రహ్మణే ధారణం మే అస్తు నిరాకరణం ధారయిత భూయాసం కర్ణయో శృతం మా క్షోడ్యం మమాముష్యం. ఓం బ్రహ్మరంధ్రంలో ఓ బ్రహ్మణే ధారణమే. ముందు దీనికల్లా ధారణాశక్తి, మనం నేర్చుకున్న విద్యలు మరుపున పడకుండా గుర్తుకు రావడం ధారణ. ఆ ధారణకు ఇతరుల నుంచి విషయములు తెలుసుకునేదానికి చెవులు ముఖ్యం. ఆ ధారణం మీద అస్తు నిరాకరణం ధారయిత భూయాసం అంటే శబ్దాన్ని గ్రహించడానికి కూడా అవి పనికి రాకుండా పోయేతాయి. అటువంటి కర్ణయోహో శృతం మా చోధ్వం. చోధ్వం వినికిడి శక్తి రావాల. మమాముష్యం అని చెప్తూ ఉన్నాను. దీనివల్ల శృతి అనగా భేదం, చెవులు. భేదం అంటే బరువు భేదం రాశారు, అందుకు చంపుతారు. శృతి అంటే ఒక అర్థం భేదం, చెవులు. ఈ విద్య చెవులకు చక్కగా వినికిడి జ్ఞానం కల్పిస్తుంది. ఓం బ్రాహ్మణి మాకు వినికిడి శక్తి, ధారణాశక్తి రెండు రాని. ధారణాశక్తి వస్తూనే చెవులు గ్రహిస్తాయి, రిసీవ్ చేసుకుంటాయి, ముంచుకుంటాయి అని అర్థం. బ్రహ్మరంధ్రం. మాతృకా విద్య మీకు ఎన్నోసార్లు చెప్తుంటా. అకారాది క్షకారాంత బీజాక్షమహేశ్వరి. ఆ మొదలుకొని లం ఠం వరకు సబిందువుగా ఖకారాది అంటే రకారాది రాసినారు. ముద్ర చేసేటప్పుడు
ఖకారాది క్షకారాంత వర్ణ వరకు, అలాగనే మాతృక ఇక్కడ చెప్తూ సబిందు కకారాది క్షకారాంత వర్ణాత్మిక మాతృక సర్వజ్ఞతాకరి అనేది మంత్రం. సబిందు కకారాది క్షకారాంతం వరకు ఉన్నటువంటి వర్ణాలు ఉన్నాయే, అది ఆమె సర్వజ్ఞత ప్రసాదించే మాతృకా రూపం. బిందువులకు కూడా అక్షరములు సర్వజ్ఞము సర్వజ్ఞత కలిగించును. ద్వాదశాంతం దీన్ని ఉపాసించాలి. ఇక సంపత్కరి, ఈమె ముఖ్య దేవతే. గజదండు నడిపే లక్ష్మికి ఈమె సపోర్టు. ఇకపోతే వారాహికి కూడా ఈమె సహకారం. ఈ సంపత్కరీదేవి సంపద ఇస్తుంది. గజారూఢ మంత్రం చూడండి. క్లీం హైం సౌహు హాకు సావత్తు, సౌహు సాకు హావత్తు, సౌకు హావత్తు, హ్రైం క్లీం. ఇది షట్కూట సంపత్కరీ విద్య. హృదయంలో నిలుపుకోవాలి. ఈమె గజమునకి లలితాదేవి ఎడమ భాగమున గజములను నడిపిస్తుంది. వారాహికి తోడ్పడినది లేక లక్ష్మికి తోడ్పడినది. ఇది 6 అక్షరముల మంత్రం మాత్రమే. క్లీం ఆకర్షణ. మొదట చివర వచ్చింది హై సౌహు సౌహు హైం అన్నది. ఇవి ఆకాశతత్వం, అహంకారమును తెలియపరుస్తున్నాయి. సౌహ అన్నది ఉపాసనా తీవ్రతను తెలియజేస్తుంది. దీన్నే షట్కూట విద్య అంటారు. హృదయమందు నిలుపుకోవాలి. ఇక లోపాముద్ర విద్య. లోపాముద్ర ఎవరైంది మీకు తెలుసు. అగస్త్యుని భార్య అయినా ఆమె అగస్త్యుని భార్య అయినా హాది విద్యకు ఆమె అధికారిణి. హసకలహ్రీం హసకలహ్రీం సకలహ్రీం. లోపాముద్ర స్వస్వరూప విమర్శిని కూడా. ఉపాసకులలో ఏకైక స్త్రీ మాత్రం. పంచదశి సస్వరూప విమర్శనీయ. దీనిని హాది విద్య అంటారు. మూలాధారంలో నిలుపుకోవాలి. మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇక కాల సంకర్షణీ విద్య. సంసృష్టినిచ్చే స్వాహ. మహాకాళికి సంబంధించి ఒక్కట కాలమునే ఆకర్షిస్తుంది, కాలాన్నే నియంత్రిస్తుంది. కాలం ఆమె అధీనం. మహాకాలుడు భర్త. సంసృష్టినిచ్చే స్వాహ ఆమె. హం స్థితిని పూర్ణే నమః. స్థితి కార్యము ఆమెదే. రం మహాసంహరిణీ కృషం. రమ్ అనే బీజం మహాసంహారం. ఖమ్ అనేది స్థితి, సమ్ అనేది సృష్టి. సంహారిణీ కృషే చండకాళీ ఫట్. రం హెక్కెస్ ప్రేమ్ చాలా కష్టం. మహానాభ్యే అంత భాస్కరి మహాచండికా ఫట్. మంత్రాలు చూడండి. రం మహాసంహారిణీ కృషే చండికాళీ ఫట్. హం స్థితిపూర్ణే నమః. సం సృష్టినిచ్చే స్వాహ. అవే తిరువైనాయి. హెకెస్ ప్రేమ్ మహాచండయోగీశ్వరి. ఇది విద్యా పంచకరూపిణి కాలసంకర్షిణి. పరమాయు ప్రదా. మరి ఈమెను కొలిస్తే కాలమే తెలియదు. కాలం వారి అధీనంలో ఉంటుంది. మరణం ఎప్పుడు కోరుకుంటే భీష్ములాగా అప్పుడు వస్తుంది. సృష్టినిచ్చే స్వాహ అన్నది సంబీజాక్షరం అన్నదానికి. సంబీజాక్షరం ఏంటో జరిగినది సృష్టి కనుక. సమ్ అనగా సలిలం కూడా. సృష్టికి మొదట
ప్రారంభ దశలో నీవే కదా ఉండింది. హమ్మను బీజాక్షరం స్థితికి, హమ్మనగా ఆకాశం, అది ప్రాణపురుషకుడైన పురుషదైవం అన్నది. అగ్నిబీజ నయోరభేద, అగ్నిబీజం, ఓం అనేది అగ్నిబీజం. ప్రణయోరభేద లా మహాసంహారకారణి లరై లా రయో రలయో రభేద జీవరాశిని కృత్రిమ చేస్తుంది ఆమె చండకాళిని. హెకేశ్రీం మహానాభిలో అనంత భాస్కరి మహాచండకాళి, కోటి సూర్య కాదు, అనంతమైనటువంటి సూర్యప్రభ. ఫట్ అంతరాళమునకు మహానాభి సూర్యుడు, సూర్యబిందువు చుట్టే సమస్త గ్రహాలు ఇరుగుతున్నాయి కదా, అట్లే చంద్రకాళి రంబీజంలో మహాసంహారిణ ఈ ప్రాణులను కృషింపజేస్తుంది. చండకాళి హకారంతో స్థితి పూర్ణం, సంతో సృష్టి, నిత్య హెక్యస్ప్రేమ్, మహాచండయోగేశ్వరి పంచరూపమైన విద్యారూపిణి, కాలనీయంత అనగా కాల సంకర్షిణి. ఈ మంత్రముతో దీర్ఘాయువు పెరుగుతుంది. శాంభవి. ఈ హ్రీం శ్రీం హెక్యస్ప్రేయం సౌహు అహమహం, అహమహం సౌహు హెక్యస్ప్రేయం శ్రీం హ్రీం ఐం ఇది శుద్ధ జ్ఞానదా శాంభవి విద్య. శుద్ధ జ్ఞానం కూర్చే శాంభవి విద్య బ్రహ్మరంధ్రంలో ఉపాసించాలి. ఐం హ్రీం అన్నది లలితది. హెక్యస్ప్రేం ఇది 3 ఆకాశ బీజాలు అవుతుంది. హెక్యస్ప్రేం సౌ అని. అహం అహం ఆకారం నుండే హకారం వరకు నున్న దేవతలం మేమే, అహంభావి మేమే. మరల సౌహు హెక్యస్ప్రేం శ్రీం హ్రీం ఇవి శాంభవి విద్య శుద్ధ జ్ఞానమును అందిస్తుంది. బ్రహ్మరంధ్రంలో భావించండి. పరా విద్య, పరాపర. సౌ అనగా విద్య, పరా విద్య. సౌ అన పరా విద్య. సౌ బీజము, హా శక్తి. ఈమెనే పరాపరా అని కూడా అనవచ్చు. ఈమె ద్వాదశాంతంలో భావించాలి. బాల. ఐం క్లీం సౌ, సౌ క్లీం ఐం, ఐం క్లీం సౌ ఇట్లా నవాక్షర అవుతుంది. బాల కేవలం ఐం క్లీం సవ్య కాదు. ఐం క్లీం సౌ, సౌ క్లీం ఐం, ఐం క్లీం సౌ ఇట్లా నవాక్షర అవుతుంది. దేవి అంగభూత బాల, దేవి అంగం నుంచే వచ్చింది కదా. లలిత బిడ్డ అని కూడా అంటాం. ఈ 9 అక్షరం దేవి కుమార్తె బాల త్రిపుర సుందరివి. అన్నపూర్ణ. హ్రీం శ్రీం క్లీం కాశీలో ఉంది ఈమె. ఓం నమో భగవతే అన్నపూర్ణే మమ అభిలషితం అన్నం దేహి స్వాహ. నేను కోరుతున్నా ఏ అన్నం కోరుకుంటానో అన్నం నాకు ప్రసాదించు. ఇది శ్రీదేవియా ఉపాంగభూత. ఈమె శ్రీదేవికి లలితకు ఉపాంగభూత. హ్రీం శ్రీం క్లీం అన్నపూర్ణ బీజాక్షరాలు. హ్రీం శ్రీం మామూలే, క్లీం కూడా ఆకర్షణ. నేను అభిలషించుతున్న పుష్టికరము రుచికరము అగు అన్నమును ప్రసాదించము. ఇది శ్రీదేవి ఉపాంగమగా అన్నపూర్ణాదేవి మంత్రం. అశ్వారూఢ, గుర్రం ఎక్కేది, తిరిగేది. ఈమె
లలితకు గుర్రపు దండు నడిపే అమ్మ, కుడి భాగంలో నడుస్తుంది. ఆం హ్రీం గ్రోం ఈ 3 ప్రాణప్రతిష్ఠా మంత్రం. ఏహి పరమేశ్వరి స్వాహ. ఓం ఆం హ్రీం గ్రోం ఏహి పరమేశ్వరి స్వాహ. ఇయం శ్రీదేవి ప్రత్యంగభూత అశ్వారూఢ అని చెప్పాను. ఓం ఆం హ్రీం గ్రోం దేహి పరమేశ్వరి స్వాహ అంటే చాలు. ఆం హ్రీం కొన్నవి ప్రతిష్టాపన మంత్రాలు. దేవికి ప్రత్యంగభూత అశ్వారూఢ. దేవి గురుదండు నడిపిస్తుంది. వానికి సహాయం, శ్యామలకు సహాయం. ఇక విద్యలు ముగియవచ్చాయి. శ్రీ విద్యా గురువు. శ్రీ విద్య, బ్రహ్మ విద్య అని దేన్ని అంటారు? పంచదశిని అంటారు. పాదకామంత్రస్థు శ్రీ విద్యాంగురు పాదకామంత్రస్థు ఆహ్నిక ప్రకరణీయో నీయేవోక్త. పాదుకామంత్రంలో ఆహ్నిక ప్రకరణలో పాదుకామంత్రాలు ఉన్నాయి. యజ్ఞ ప్రకరణలో చెప్పబడింది విద్య. ఇహ పఠితవ్యః తద్యయా చదివినట్టయితే ఐం హ్రీం శ్రీం హెకే శ్రీం హసక్షమలవరయూం. హసక్షమల కామం, వరయూం ఊం. సహక్షమల వరయీం ఊం ఈం. సౌహు సాకు ఔత్తమిచ్చి హకారం సౌహు. శ్రీ లలితానంద శ్రీ గురు పాదుకాం శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఇది నవాక్షరి. ఏది అంగభూత బాల. శ్రీ విద్యను ప్రసాదించిన గురువు పాదుకా మంత్రములను యజ్ఞకృతములను దానితో పాటు హెకెస్ప్రేం హసక్షమలవరయూ అలాగనే సహక్షమలవరయీం సవు సవుహు ఇట్టి అతిరహస్యాతిరహస్యమైన విద్యను ప్రబోధించు శ్రీ విద్యా గురువుకు నమస్కారం. మీకు ఎవరన్నా గురువులు ప్రసాదించింటే వాళ్ళ పేరు పెట్టుకోండి, లభించని వాళ్ళు నా పేరు పెట్టుకోండి, చాలు, ఫలిస్తాయి. ఇక మూల విద్య పంచదశి. అథ మూల విద్యా సాచా గురుముఖాత్ అవంగత్వ్యా గంతవ్యావంగంతవ్యా. ఈ మూల విద్యను పంచదశిని గురించి గురుముఖంగానే తెలుసుకోండి. కాది నామ్ని, కాది విద్య అనే పేరుతో ఉన్న విద్య. క ఏలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం ఇది మూల విద్య అంటారు. పంచదశినే మూల విద్య. బాల, అన్నపూర్ణ, అశ్వారూఢ, శ్రీపాదుకాచ్యేత్యాభిః చతుర్వ్యభిః. ఈ మూల విద్యతో పాటు అన్నపూర్ణ, అశ్వారూఢ, శ్రీపాదుకల గురించి తెలుసుకున్నారు. ఇవి 4 యుక్తా మూల విద్యా సామ్రాజ్ఞి. మూల విద్యకు ఆధారభూతురాలు. మూలాధార విలోకనీయం. మూలాధారంలో ఆలోకించండి. గురుముఖంగా మూల విద్యను గ్రహింపలేను. కాది విద్యకు కయే లేహిలహ్రీం హసకలం సకలహ్రీం అను పంచదశే మూల విద్య. దీని గురించి విపులముగా శ్రీదేవి బ్రహ్మకృతకవచమున తెలిపి ఇంటిమి. ఇంతకు ముందే గుర్తు చేసుకోండి. మూల విద్యకు బాల, అన్నపూర్ణ, అశ్వారూఢ, శ్రీపాదుకాను 4 విద్యలు జోడించుకుంటే 5 అవుతాయి. మూల విద్యా పంచకం. దాంట్లోనే అశ్వారూఢ వస్తుంది, బాల వస్తుంది, అమ్మంబడి అన్నపూర్ణ వస్తుంది, అశ్వారూఢ వస్తుంది. సామ్రాజ్ఞి ఎవరు? లలితా త్రిపుర సుందరి. మూలాధారంలో భావించేది. దీనినే శ్రీ విద్యా పంచకం అంటారు.
లఘుశ్యామ, శ్యామలం గురించి తెలుసుకున్నాం. లఘుశ్యామల ఐం నమః ఆమెకు. ఉచ్ఛిష్ట చండాలి ఆమె పేరే. ఉత్శిష్ట ఎంగిలన్న నివేదన తీసుకుంటుంది కాబట్టి ఉచ్ఛిష్టం ఉంటే ఎంగిలి లేదు. ఉచ్ఛిష్ట అంటే శ్రేష్టమైన చండాల కన్య. మాతంగి సర్వవశం వశంకరీ స్వాహ. మాతంగి సర్వశంకరీ స్వాహ. ఐం నమః ఉచ్ఛిష్ట చండాలి మాతంగి స్వాహ. ఇది మంత్రం. ఇది శ్యామాంగభూత లఘుశ్యామ. శ్యామలో అంగంలోనే సంబంధించిందే కుమార్తె శ్యామలకు. లఘుశ్యామల మంత్రం. ఉచ్ఛిష్ట చండాలి అనగా శ్రేష్టమైన చండాలిని దేవత. ఈమె మాతంగి, మతంగ మహర్షి వరపుత్రిక. ఈమెతో సర్వప్రాణులు వశమగును. ఈమె మంత్రి శ్యామలాంగభూతయే. ముందే ఈమె కథను కొంత చెప్పాను. పరమేశ్వరుడు మతంగుడు సహపాఠులు. ఒకప్పుడు హిమాలయం పోయినప్పుడు బాగా ఆదరించి, మతంగా చూస్తువా నా గొప్పతనం, మనకు చదువు చెప్పిన ఈశ్వరుడే నాకు అల్లుడై నా ఇంట్లో అల్లుడు సర్వస్వతంత్రుడిగా ఉన్నాడు, ఇళ్ళలకు ముగ్గు పెట్టు విస్తళ్ళెత్తుందని సామెత. అంత తనువు ఏర్పడిపోయింది అని ఘనంగా చెప్పుకున్నాడు. మనస్సు చివక్కని. మరి ఆ గౌరితో సమానమైన దేవత ఎవరిని ఆలోచించాడు. ఆమె సరస్వతి స్వరూపిణి శ్యామల, లలితకు మంత్రి. ఇంకా ఆమెను మించిన వారు ఎవరు ఉన్నారని ఉపాసించాడు. ఆమె పుత్రిక జన్మిస్తానని వరం ఇచ్చింది. ఆమె లఘుశ్యామల, శ్యామల కుమార్తె. ఆమె ఉచ్ఛిష్ట చండాలి. ఇక వాగ్వాదిని. ఐం క్లీం సౌః బాలది. వదవద వాగ్వాదిని స్వాహ అంటే చాలు, వాక్కుతో విశేషంగా వాదించవచ్చు. వదవద పలుకు అంతే. వాగ్వాదిని 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 స్వాహ. ఇయం శ్యామోపాంగభూత వాగ్వాదిని. శ్యామాదేవికి శ్యామలకు అంగభూత ఈమె. ఐం క్లీం సౌ అన్నది బాలాబీజం. వాగ్వాదినికి వాగ్వాదిని అని పలుమార్లు చెప్పించిన ఆమె వశమగును. ఈమె శ్యామలకు ఉపాంగభూతం. ఇక నకులిని. ఈమె మన దేవాలయంలో లేకుండా ఉండే ముద్రించాం, కానీ నాకు నచ్చదా, ఇంకా ప్రతిష్ట చేయలే. ముంగిస. నాగాస్త్రమునకు తిరుగుడు గారుడాస్త్రం ఉంది. గారుడాస్త్రం ఏం చేస్తుంది? పైన ఉన్నటువంటి పాములను కొడకపోతుంది. కాళ్ళ చుట్టూ తిరిగి కాట్లేసే నాగాలను ఏం చేయాలి? ముంగిస అయితే కాళ్ళ దగ్గర వచ్చి తినేస్తుంది. ఆమె మంత్రం చూడండి. ఓం ఓష్టావిధాన పిధాన అంటే విధాన రాశి. ఓష్ట పిధాన నకులీ దంతై పరివృత పభి సర్వస్వై శై వాచం ఈశానా చారుమామిఘవాదయేత్. అది మంత్రం. పెదవుల నుండి ఓష్ఠముల నుండి పామును తలబట్టుకొని చప్పరిస్తూ ఉంది. దంతాలు ఎలా ఉన్నాయి? నకులి దంతాలు. పరివృత పవిహి. ఆ కూరలల్లో కూడా వజ్రాయుధంలాగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ పెట్టుకుంటుంది పాము. ఆ తలను పట్టుకొని వజ్రాయుధం వల్ల కూరల్లో ఇరికించుకొని పెదవులతో చప్పరిస్తూ రక్తం తాగుతూ ఉంది, విషం తాగుతూ ఉంది. సర్వస్యైహిచ సర్వస్యైవాచ
ఈశానా చారుమామి భవాదయే. నిజంగా ఈమె వాగ్వాదిని దేవి కూడా, ధేను వాగీశ్వరి అని కూడా ఈమెకు పేరు. ఈమె విద్యలు కూడా ప్రసాదిస్తుంది. మనలో ఉన్నటువంటి ముందు విషము విరగాలి. ఆ విషము విరిచేదానికి మన నకులుగా దర్శనమిచ్చిన ఆమె అసలు రూపం ధేనువాగీశ్వరి. కావాలంటే ముంగీస వాహనంగా కలిగిన ధేనువాగీశ్వరిని కర్నూలు జిల్లా కోడుమూరు మండలమది కోరుమూడు దేవాలయంలో వీక్షించవచ్చు. ఈమె శ్యామ ప్రత్యంగభూత, నాగములను భుజిస్తుంది. ముంగిస రూపంలోనున్న దేవత ఈమె. వజ్రాయుధము వంటి కూరలతో పట్టి పెదవుల యందు సర్పముల రక్తం గారుతుండా దర్శనమిస్తుంది. ఈమె విద్యాదేవత కూడా. ఈమెకే శ్యామల యొక్క అంగభూతం ఈమె. ఓం తత్సత్. సర్వం దేవీ అర్పణమస్తు.